Hey hi hello guys, welcome back to our channel and ఈ వీడియోలో మనం శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ జిమ్ఖానా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ 11 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని నేను 500 లైక్స్ టార్గెట్ పెడతా. సో 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 #సింగిల్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు అండ్ ఇవానా లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి May 9th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 13 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 13 days లో ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 12 కోట్ల షేర్ ని అండ్ 22 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 15.50 కోట్ల షేర్ ని అండ్ 29 కోట్ల గ్రాస్ రాబట్టి శ్రీ విష్ణు గారి కెరియర్ లో హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది #సింగిల్ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ తీసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే June 13th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ ఇంకా ఈ మూవీ థియేటర్స్ లో రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే June 13th అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరైతే వాచ్ చేయండి. ఇక నెంబర్ 2 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 21 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. అండ్ ఈ 21 days లో ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 41 కోట్ల షేర్ ని అండ్ 72 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్మెరేపి నాని గారి పవర్ ఏంటి చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 63 కోట్ల షేర్ ని అండ్ 120 కోట్ల గ్రాస్ రాబట్టి దాదాపు 12 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది హిట్ 3 మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా హిట్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 3 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి పూజా హెగ్డే అండ్ సూర్య గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ కూడా 21 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ ని అండ్ 8 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఇక తమిళనాడులో అయితే 53 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 52 కోట్ల షేర్ ని అండ్ 100 కోట్ల గ్రాస్ రాబట్టి అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ థియేటర్స్ లో అయితే పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే June 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా రెట్రో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో June 5th నుంచి. ఇక నెంబర్ 4 కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ అయితే మనకి Feb month లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి రెడీ అయిందనమాట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు May 28th నుంచి ఈ మూవీని మనకి డబ్బుడ్ లాంగ్వేజెస్ అయితే తీసుకొస్తున్నారనమాట. సో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 28th నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 5 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. సో ఆల్రెడీ 3 seasons వచ్చి మంచిగా హిట్ అయినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఈ సీజన్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ముందు ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు May 22 అని. బట్ ఆ డేట్ అయితే క్యాన్సిల్ చేసుకుని మనకి న్యూ డేట్ అయితే అనౌన్స్ చేశారు May 29th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 అభిలాషం. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు May 23rd నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 7 సికిందర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు తీసుకొస్తున్నారంటే May 25th నుంచి సికిందర్ మూవీ మనకి ఓటీటీకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా సికిందర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 25th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 8 జిమ్ఖానా మూవీ. సో ఈ మూవీ మనకి April 10th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ముందుగా ఈ మూవీలో మనకి నెస్లిన్ లీడ్ రోల్ యాక్ట్ చేశారు. మన ప్రేమలు మూవీలో యాక్ట్ చేశారు కదా ఆ యాక్టరే ఈ మూవీలో కూడా మెయిన్ లీడ్ గా అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ సినిమా మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. బట్ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు చాలా మందికి ఈ మూవీ వస్తున్నట్టు కూడా తెలీదు. సో జీరో హైప్ తో ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 2.50 కోట్ల షేర్ ని అండ్ 5 కోట్ల గ్రాస్
రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా దాటి మనకి హిట్ వర్టింగ్ అయితే తెచ్చుకుంది మన తెలుగు స్టేట్స్ లో. ఇక వరల్డ్ వైడ్ గా అయితే 70 కోట్ల గ్రాస్ రాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ మూవీ థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేసింది. బికాజ్ ఇది ఒక కేరళ మూవీ, బట్ కేరళ వాళ్ళకి అంత మార్కెట్ అయితే ఉండదన్నమాట థియేటర్స్ లో. పైగా ఇది ఒక చిన్న మూవీగా వచ్చి 70 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు స్ట్రీమింగ్ తీసుకొస్తారంటే యాక్చువల్లీ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఓటీటీ రిలీజ్ కోసం. సో ఎప్పుడు ఈ మూవీ ఓటీటీకి వస్తుందంటే ఈ మూవీ మనకి May 30న ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా జిమ్ఖానా మూవీని నాకు తెలిసి చాలా మంది థియేటర్స్ లో అయితే మిస్ అయి ఉంటారు. సో మరి మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి జియో హాట్స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 9 11 మూవీ. సో ఈ మూవీలో మనకి నవీన్ చంద్ర గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ May 16న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. చాలా వరకు పాజిటివ్ టాక్స్ అయితే వచ్చినాయి అనమాట ఈ మూవీకి. ఇక ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే థియేటర్స్ లో దాదాపు 1.81 కోట్లు అయితే రాబట్టింది ఈ మూవీ థియేటర్స్ నుంచి. యాక్చువల్లీ మూవీకి అయితే చాలా మంచి టాక్ వచ్చింది, బట్ థియేటర్స్ లో అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీకి అయితే కలెక్షన్స్ రావడం లేదు. ఈ మూవీకి చాలా వరకు పాజిటివ్ టాకే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది, బట్ కలెక్షన్స్ ఎందుకో ఆ రేంజ్ లో అయితే రావడం లేదనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారో అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు, బట్ మాక్సిమం ఈ మూవీ మనకి ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మూవీకి 1 month అగ్రిమెంట్ డేట్ అయితే ఉంటుంది. సో అలా ఈ మూవీ June 20న మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్ లో మంచిగా రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది Feb 28న. అండ్ ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచిగా టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ కూడా చాలా మంచి టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి వైశాలి మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారనమాట. సో మనకి సేమ్ కాంబో మళ్ళీ రిపీట్ అయింది అండ్ మంచిగా వర్కౌట్ అయిందని కూడా చెప్పొచ్చు ఈ కాంబో. ఇక ఈ మూవీ టోటల్ కలెక్షన్స్ మనకు బయటకు వచ్చాయన్నమాట. ముందుగా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 2.65 కోట్లు అయితే రాబట్టింది గ్రాస్. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు అయితే రాబట్టింది. సో 2 స్టేట్స్ లో ఈక్వల్ గా అయితే వచ్చింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 60 లక్షలు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్ లో 1.55 కోట్లు ఈ మూవీ అయితే రాబట్టింది. అలా శబ్దం మూవీ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 7.65 కోట్ల గ్రాస్ ని అండ్ 3.75 కోట్ల షేర్ ని అయితే రాబట్టి అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేకపోయింది థియేటర్స్ లో. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి March 28న అయితే రిలీజ్ చేయాలి, బట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు. బికాజ్ మూవీకి స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సో అందుకే ఈ మూవీని మనకి హోల్డ్ చేసి అయితే పెట్టారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడైనా సరే సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. సో ప్రెసెంట్ ఉన్న బజ్ ప్రకారం ఈ మూవీ మనకి June 2nd half లో అంటే June 20న ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుందని ఒక న్యూస్ అయితే వచ్చింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ అవుతుంది, మీరైతే వెయిట్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి తింది గైస్, ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.